ఏపీ సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. హైదరాబాద్ నుంచి ఆయన ప్రత్యేక విమానంలో హస్తలకు చేరుకుంటారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంలతో కేంద్ర హోంశాఖ సమావేశాన్ని ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో పాల్గొనేందుకు సీఎం చంద్రబాబు రేపు ఢిల్లీకి వెళ్లనున్నారు. అనంతరం ప్రధాని మోదీతో సీఎం భేటీ కానున్నారు. ఏపీలో ప్రస్తుత రాజకీయ అంశాలపై మోదీతో చర్చించనున్నారు చంద్రబాబు. బాబు ఢిల్లీ పర్యటనలో హోంమంత్రి అమిత్ షా, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో పాటు పలువురు కేంద్ర మంత్రులతో చంద్రబాబు సమావేశం కాబోతున్నట్లుగా తెలుస్తోంది. రేపు ఢిల్లీకి ఏపీ సీఎం చంద్రబాబు వెళ్లబోతున్నారు. నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల సీఎంల సమావేశానికి అయితే హాజరవుతున్నట్టుగా తెలుస్తోంది. దీనికి సంబంధించిన పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి జయరాజ్ అందిస్తారు. జయరాజ్, మాధవి, ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు రేపు ఉదయం ఢిల్లీకి వెళ్ళబోతా ఉన్నారు. హైదరాబాద్ నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి చేరుకుంటారు. ఢిల్లీలో జరుగుతున్నటువంటి నక్సల్స్ ప్రభావిత రాష్ట్రాల ముఖ్యమంత్రులతో కేంద్ర హోంశాఖ రేపు ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. దీనికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కూడా హాజరవుతూ ఉన్నారు. రాష్ట్రంలో ఉన్నటువంటి శాంతి భద్రతల పరిస్థితులు, రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ రకాలైన అంశాలన్నీ కూడా ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చర్చించే అవకాశం ఉంది. చాలా కీలకమైనటువంటి నేపథ్యంలో ఇటీవల కాలంలో నక్సల్ ప్రభావిత ప్రాంతాల్లో, రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి పరిణామాల నేపథ్యంలో ఈ జరుగుతున్నటువంటి కేంద్ర హోంశాఖ నిర్వహించేటువంటి ఈ రాష్ట్రాల ముఖ్యమంత్రులతో నిర్వహించే కీలకమైన సమావేశానికి ముఖ్యమంత్రి హాజరవుతారు. ఆ తర్వాత ప్రధాని మోడీని, హోంమంత్రి అమిత్ షాతో కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు భేటీ అవుతారు. రాష్ట్రానికి సంబంధించినటువంటి వివిధ అంశాలు, ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాజెక్టులు, వాటికి సంబంధించినటువంటి నిధులు, ఇటీవల కాలంలో చోటు చేసుకున్నటువంటి తిరుపతి లడ్డు విషయంలో చోటు చేసుకున్నటువంటి అంశాల గురించి కూడా ముఖ్యమంత్రితో, ప్రధానమంత్రితోనూ అమిత్ షాతో కూడా ప్రస్తావించేటువంటి అవకాశం ఉంది. దీనితో పాటు రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ తో కూడా ప్రత్యేకంగా ముఖ్యమంత్రి సమావేశం అవుతారు. రాష్ట్రంలో ఉన్నటువంటి పెండింగ్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ప్రత్యేక రైల్వే జోన్ కు సంబంధించి కానీ, అదేవిధంగా రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ ప్రాంతాలకు కొత్త రైళ్లు వేసేటటువంటి అంశానికి సంబంధించి కానీ 2 రోజుల క్రితం మొత్తం విజయవాడలో జరిగినటువంటి కీలకమైనటువంటి జరిగింది. రైల్వేల అభివృద్ధికి సంబంధించి, రైల్వే పెండింగ్ ప్రాజెక్టులకు సంబంధించినటువంటి రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా పార్లమెంట్ సభ్యులతో కూడా రైల్వే జీఎం ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పార్లమెంట్ సభ్యులు ప్రతిపాదనలన్నీ కూడా ఈ రోజు ముఖ్యమంత్రి కూడా మరొకసారి రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా వివిధ సందర్భాల్లో అటు కేంద్ర ఆర్థిక మంత్రి కానీ, మిగతా మంత్రులు కూడా కీలకమైనటువంటి అంశాలకు సంబంధించి, ముఖ్యంగా రాష్ట్రానికి సంబంధించిన ఏవైతే నిధులు రావాల్సినయో వాటికి సంబంధించినటువంటి అంశాలు, అదేవిధంగా విభజన తత్వంలో ఉన్నటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన రావాల్సినట్టు పోలవరం ప్రాజెక్ట్ కానీ, ఇటు అమరావతి రాజధాని నిర్మాణానికి సంబంధించి కానీ, అటు పక్కన వైజాగ్ స్టీల్ ప్లాంట్ కి సంబంధించిన అంశం గురించి కానీ, అదేవిధంగా రైల్వే జోన్కి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా రేపు జరిగేటటువంటి ఢిల్లీ టూర్ లో ముఖ్యమంత్రి, అటు ప్రధానమంత్రి, అటు ఆర్థిక మంత్రి, రైల్వే మంత్రి, అదేవిధంగా అమిత్ షాతో కూడా ఈ విషయాలన్నీ కూడా చర్చించేటటువంటి అవకాశం ఉంది. ఇది తగినటువంటి ఏర్పాట్లన్నీ కూడా పూర్తయ్యాయి. హైదరాబాద్ నుంచి రేపు ఉదయం ముఖ్యమంత్రి ప్రత్యేక విమానంలో ఢిల్లీ చేరుకుంటారు. మాకు అలాగేనంటే నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల సీఎంలతో ప్రత్యేక సమావేశాన్ని కూడా ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తున్నాం ఛత్తీస్గఢ్ లో కూడా భీకర పోర్లు కూడా జరుగుతున్నాయి. మరి ఈ నేపథ్యంలో ఎలాంటి సూచనలు చేసే అవకాశం ఉంది? తప్పకుండా మాధవి, ఆంధ్రప్రదేశ్ లో కూడా ఏలోబులో కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతం ఉంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి కూడా వివిధ ప్రాంతాల్లో నక్సల్స్ కదలికలు ఉన్నాయి. కేంద్రం నక్సల్స్ మీద నిషేధాన్ని ఇటీవల కాలంలో మరికొంత కాలం పాటు పొడిగించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా ఈ విషయంలో చాలా సీరియస్ గా ఉన్నటువంటి నేపథ్యం ఉంది. అటు ఏఓబి ప్రాంతాల్లో ఇప్పటికి కూడా నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఉన్నాయి. ఆ ప్రాంతాల్లో ఉన్న అనే అంశాలకు సంబంధించి కూడా రేపు జరిగేటటువంటి ముఖ్యమంత్రుల సదస్సులో కూడా ఆ అంశం గురించి కూడా ప్రస్తావించే అవకాశం ఉంది. ఇటీవల ఛత్తీస్గఢ్ లో చాలా భీకరమైనటువంటి ఇది అటు పోలీసులకి ఇటు నక్సల్స్ మధ్య జరుగుతుంది. భారీ ఎన్కౌంటర్ జరిగినటువంటి నేపథ్యం ఉంది. అదేవిధంగా వివిధ రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి నక్సల్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటికి సంబంధించి
ఇప్పుడున్న పరిస్థితుల్లో నక్సల్స్ కొన్ని ప్రాంతాల్లో బలం పుంజుకుంటూ ఉన్నారు. వారి ఉనికిని సాటుకునే దిశగా వారికి సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ఈ రోజు వెలుగులోకి వస్తున్నటువంటి నేపథ్యంలో కేంద్రం అయితే ఈ విషయంలో సీరియస్ గా ఉంది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు వారిపైన విధించినటువంటి నిషేధాన్ని కూడా ఇటీవల కాలంలో పొడిగించినటువంటి పరిస్థితి ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా వివిధ ప్రాంతాల్లో నక్సల్స్ ప్రభావిత ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఆ ప్రాంతాల మీద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా పూర్తి స్థాయిలో నిఘా పెట్టి నియంత్రించేటటువంటి ప్రక్రియ చేపడుతున్నటువంటి నేపథ్యంలో రేపు జరుగుతున్నటువంటి ముఖ్యమంత్రుల సదస్సులో ఈ అంశాలన్నీ కూడా ఆంధ్రప్రదేశ్ సంబంధించినటువంటి అంశాలన్నీ కూడా ముఖ్యమంత్రి ప్రస్తావించేటటువంటి అవకాశం ఉన్నమాట. రైట్, థ్యాంక్ యూ జయరాజ్.